హాయ్ అండి, టేస్టీ అండ్ ఈజీ కొబ్బరుండలు చూస్తున్నారు కదండి. ఒక 7 చెప్పలకి నేను హాఫ్ కేజీ దాకా బెల్లం తీసుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కొబ్బరికాయని కోరుకునే వాళ్ళు ఉంటే కోరుకోవచ్చండి, అలాగైతే ఇంకా బాగా కనిపిస్తుంది కొబ్బరుండ. సింపుల్గా అయిపోవాలి అనుకుంటే కనుక ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చండి. అది కోసిన ముక్కలు ఆల్రెడీ మనం కడిగాం కాబట్టి అది క్లాత్లో అలా పొరపాలండి, లేదంటే ఆ చెమ్మకి గొమ్మని పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కొబ్బరిలు. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి, చిన్నగా తరిగేసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలను అయితే మిక్సీ పట్టుకున్నానండి. అది క్లాత్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా పెట్టానండి నేను, ఆ తడి మొత్తం పోతుందని చెప్పి. అలా కొద్ది కొద్దిగా ఆడేసుకుని ఆ తర్వాత బెల్లం అండ్ కొబ్బరి కూడా 2 కలిపేసుకున్నాను. పాకం పట్టక్కర్ లేకుండా నేను చేశానండి. కొంతమంది బెల్లం పాకం పట్టుకుని వడకెట్టుకుని ఇలా కూడా చేస్తారు. నేనైతే సింపుల్గా ఇలా చేస్తానండి, ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తాను. అంతేనండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని వేసుకుని అలా కలుపుతూ ఉండాలండి. హైలో పెట్టకూడదు, అడుగంటేస్తుంది, మాడిపోతుంది. కొబ్బరి బెల్లం 2 కూడా మాడిపోతాయండి. సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి. నేను మొత్తం కలుపుతూ ఉన్నప్పుడు వీడియో అయితే తీయడానికి కుదరలేదండి, మా పిల్లలతో ఆడుతూ చేస్తూ ఉన్నాను నేను, సో వీడియో తీయడానికి కుదరలేదు. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ అండి, ఇలా చేయడం వల్ల మంచి స్మెల్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి కొద్దిగా ఇలాచీ వేసాను. కొబ్బరుండ అయ్యిందా లేదా అన్నది మనకి స్మెల్ బట్టే తెలిసిపోద్దండి. ఒకవేళ స్మెల్తో తెలియకపోతే కనుక అది తీసి ఉండ చుట్టడానికి ట్రై చేసినప్పుడు చేతికి అంటుకుంటే అది అవ్వలేనట్టండి. అదైతే చేతికి అంటుకోకుండా ఉండ అవుతుంది అంటే ఇంకా అది రెడీ అయిపోయినట్టే మనకి కొబ్బరుండ. అంతేనండి, చూసారుగా వీడియోలో, అలా చేతికి అంటుకోకుండా ఉండలా అవుతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని నేనైతే ఉండలు చేసేసుకుంటున్నాను అండి. నాకైతే వేడిగా ఉన్నప్పుడు చేయడం ఇష్టం అండి, వేడివేడిగానే చేసేస్తాను. అదే చల్లారిపోతే కొద్దిగా గట్టిగా వస్తాయి. ఇలా వేడి మీద చేసుకుంటే మెత్తగా జ్యూసీగా తగులుతుంది మనకు తినడానికి కూడా. ఇంతేనండి, చేస్తున్నప్పుడు పక్కన మా పిల్లలు కూడా నాకొకటి అంటూ ఉన్నారని వాళ్ళకు కూడా చిన్న చిన్న లడ్డూలు కింద చేశానండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి నేను ఎలా చేశాను, నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిన మూలాంచి మాట తడబడుతుంది. నేను ఇంకా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంతేనండి, నా కొబ్బరుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దాకా చేయలేని వాళ్ళు కూడా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా. అంతే, రెడీ అండి నా కొబ్బరుండలు. ఈజీ అండ్ టేస్టీ కొబ్బరుండలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.